అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారనాయక. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన సలహాదారుల మీద ఆధారపడతాడు. అంతమంది సలహాదారులు ఎందుకనేటటువంటి విమర్శ, ఖజానాలో ఉన్న సొమ్ము మొత్తం కూడా సలహాదారులకే దోచిపెడుతున్నాడని విపక్షాలు ఘాటుగా విమర్శించినటువంటి సందర్భాలు మనం చూసాం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సలహాదారుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువేం లేరు. కానీ ఆ సలహాదారుల్లో కొందరు కీలకమైనటువంటి వ్యక్తులు మరి తెలుగుదేశం పార్టీకి నచ్చక, వాళ్ళ దాడిని తట్టుకోలేక, వాళ్ళని ఏదో సకల శాఖ మంత్రినో లేకపోతే ఇంకోటనో ముద్రేసి ప్రజలలో వాళ్ళని చులకన చేయాలనే దానికి ఈ యొక్క సలహాదారుల వ్యవస్థ మీద పడ్డారు. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అవ్వదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఆళ్ళ సాయి కుమార్ దత్తో సాయి కిరణ్ దత్తో ఏదో ఉంది ఆయన పేరు, అతన్ని తీసుకొచ్చి పార్టీ నిర్మాణ సలహాదారంట. ఏమిటి అంటే ఇప్పటిదాకా పార్టీ నిర్మాణం జరగలేదా మీకు? 13 ఏళ్ళు అయిందే మీరు పార్టీని పెట్టి, ఇప్పటిదాకా పార్టీ నిర్మాణం జరగలేదా? ఎవరిచ్చారండి మీకు ఈ సలహా? పార్టీ నిర్మాణ సలహాదారుని పెట్టుకోమని. ఒకవేళ మీకు అవసరమైంది, ఒక మనిషి హెల్ప్ అవసరమైంది ఆ విషయంలో, ఆ సబ్జెక్ట్ లో, మీరు అపాయింట్ చేసుకోండి. దాన్ని పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం ఏంటి? సాక్షి పేపర్లో ముద్రించాల్సిన అవసరం ఏంటి? సాక్షి టీవీలో చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు? రాజకీయ విశ్లేషకులకి లేదా రాజకీయ పండితులకి మీరు ఏ రకమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు? దీన్ని బట్టి మీ గురించి చాలా చులకన భావంతో ఈ యొక్క రాజకీయ పరిశీలకులు ఉండే విధంగా మీరు చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా మీ గురించి, అంటే ఇప్పటిదాకా ఈయన పార్టీ నిర్మాణమే లేదా, ఈయన పార్టీ అవతరించామో 13 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏదో కొత్తగా ఆ మల్కాజ్గిరి ఇంకోటి ఏదో పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సమయంలో ఒక 15 మంది టీం తోటి పనిచేశాడు. ఎవరు? ఈ ఆళ్ళ దత్తు గారు, సాయి కుమార్ దత్తో సాయి కిరణ్ దత్తో మరి ఆయన పనిచేశాడు. ఆయన పనిచేశాడు అనగానే ఆయన తీసుకొచ్చి ఒక పక్క ఫోటో దిగి, అసలు ఆ రోజున ప్రశాంత్ కిషోర్ని వైఎస్ఆర్సిపి వార్షిక సదస్సులో ప్రశాంత్ కిషోర్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయటం కూడా పెద్ద తప్పు. అది తప్పు అయిందనేది ఆయనకి ఎక్స్పీరియన్స్ అయింది కూడా. అది అయిన తర్వాత కూడా మళ్ళా ఇదేం పని అండి? మీకేం అవసరం? మీకు సలహాదారులు అవసరమా? అంటే ఇప్పటిదాకా మీకు సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు, మీరు నమ్ముకున్న వాళ్ళు, మీరు ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు బ్రహ్మాండంగా వాళ్ళకి ఇవి ఇచ్చారే, పదవులు ఇచ్చారే, పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వలేరా? అంటే వాళ్ళు అధికారంలో ఉంటేనే పనికి వస్తారా? అధికారంలో లేనప్పుడు అధికారం తెప్పించడానికి మీకు వాళ్ళు పనికిరారా? అంటే వాళ్ళు పనికిరారని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తున్నారా? లేదు. అసలు ఇతని సామర్థ్యం ఏంటి? ఇతని చరిత్ర మీకు తెలుసా? ఇతని చరిత్ర మీకు తెలుసా? ఇతను గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశాడు. అదేవిధంగా లోకేష్ కంప్లైంట్ చేస్తే, ఇతను పనికిరాడని కంప్లైంట్ చేస్తే అతన్ని తీసేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇతనికి దగ్గర తీశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అక్కడ ట్రయాంగిల్ ఫైట్ లో ఒక 2 ఎంపీ స్థానాలకి ఇతను పనిచేస్తే ఆ 2 ఎంపీ స్థానాలు మంచి మెజార్టీతో గెలుచుకోవటం జరిగింది. అంత మాత్రాన అతన్ని తీసుకొచ్చేసి అతనేదో నేను అమిత్ షాకి చాలా సన్నిహితుడని చెప్పగానే భుజం తట్టేసి అతన్ని పెట్టుకుంటే, మీరు పెట్టుకోండి, అసలు దానికి పబ్లిసిటీ ఎందుకు?
బయట వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సలహాదారుల పిచ్చి పోలేదు అనే మళ్ళీ వీళ్ళు కొత్త రాగం అందుకోరా? రెండో పీకేని పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటారు. ఏంటండి ఇది? ఏ అవసరమా? మీరు మారితే చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మరొకసారి చెప్తున్నా, గుర్తుకు పెట్టుకోండి. వైఎస్ఆర్ కుటుంబం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళు మాట ఇస్తే మాట మీద నిలబడతారు, మాట తప్పరు, మడమ తిప్పరు, ఎన్ని కష్టాలనైనా భరిస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడం కోసం అనేటటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అదేవిధంగా మీ మీద కూడా వాళ్ళకు ఉంది, ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. నాన్నగారిలో ఉన్నటువంటి పట్టుదల, నాన్నగారిలో ఉన్నటువంటి పేద ప్రజలకు సేవ చేయాలనేటటువంటి సంకల్పం, రైతులను రాజుగా చూడాలనేటటువంటి ఆశ, ఇవన్నీ కూడా మీలో ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మీరు మీ లోపాలను సరిదిద్దుకుంటే చాలు, మీకు మంచి భారీ మెజారిటీ మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకుంటా ఉంటే మీకెందుకండి ఈ వ్యవస్థ? ఇది మళ్ళీ ఒకవేళ మీరు తీసుకున్న దాని గురించి అదొక ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఏంటండి? ఎందుకు మీరు మారరు? మీ మీద మీకు నమ్మకం లేని విధంగా మీరు మెసేజ్లను ఎందుకు బయటకు పంపిస్తారు? మిమ్మల్ని మీరే నమ్మకపోతే బయట వాళ్ళకి ఎట్లా నమ్మకం, విశ్వాసం మీ మీద వస్తుందండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చాలా శక్తివంతుడు. హనుమంతుడికి తెలియదు ఆయన శక్తి ఏంటో, పూర్తి శక్తి ఏంటో. అట్లాగే మీరు కూడా అదే విధంగా చాలా చాలా శక్తివంతులు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా మీకు అధికారంలో ఉన్నప్పుడు మీరు కష్టపడిన కార్యకర్తలను, నాయకులను గాలికి వదిలేసి జంపింగ్ నాయకులకు మీరు పదవులు ఇచ్చారు, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు, వాళ్ళ చేత మీరు భజన కూడా చేయించుకున్నారు, వాళ్ళకి పెత్తనం చేసే అవకాశం మీరు ఇచ్చారు. చివరికి నిజమైనటువంటి కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఈ రోజున మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీ వెంట మిగిలారన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆ జంపింగ్ జిలానీలందరూ మరలా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు. మరి మా దగ్గర అయితే ఒక నాయకుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి అయినటువంటి వ్యక్తి, అతను మన పార్టీ మీ పార్టీలోకి తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీలోకి తీసుకున్నారు. అతను, నాకు తెలుసు అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటో తెలుసు. ఎన్నికల ప్రక్రియను చూసేటటువంటి మీ నాయకుల దగ్గర ఒక పెద్ద మూటను ఎత్తాడు. అమౌంట్ ఫిగర్ నేను చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. ఆ డబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఆ డబ్బులను ఇంట్లో పెట్టి, పెట్టెలో పెట్టి తాళం వేశాడు. ఆ డబ్బులను ₹1 కూడా ప్రజల కోసం కానీ, పార్టీ కోసం కానీ ఖర్చు పెట్టలేదు. నేను వస్తున్నానని చెప్పేసి తన కింద ఉండేటటువంటి ఆ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు నేతలకు చెప్పేసి మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి వాళ్ళు సిద్ధం చేసినటువంటి వాహనాల్లో ఎక్కి 4 రోజులు ఎన్నికల ప్రచారం చేశాడు. ₹1 కదిలించలేదు. జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు రాగానే 24 గంటలు తిరగకుండా జూన్ 5వ తారీఖు నాడు మరలా తెలుగుదేశం పార్టీలో చేరాడు. నేను స్వయంగా ఫోన్ చేశా, ఏమయ్యా నువ్వు ఇట్లా చేశావు, ఆ నగదు ఇస్తున్నప్పుడు నాకు కూడా తెలుసు ఆ సమాచారం, మరి ఆ డబ్బుల కోసం పార్టీకి వచ్చావా నువ్వు? పార్టీ ఓడిపోయిన వెంటనే నువ్వు మరలా అవతల పార్టీలోకి చేరావేంటి అని చెప్పేసి నేను అడిగితే,
అతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏమండి నేను చేరాను కదా, నాకేం బాధ్యతలు అప్పచెప్పారు అంటాడు. బాధ్యతలు నీకు అవసరం లేని వాడు, నీకు బాధ్యతలు అప్పచెప్పిన వాడు, నీకు అప్పచెప్పలేదనేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తివైతే, నీకు పార్టీ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోండి, మీరు నిజమైనటువంటి కార్యకర్తలకి ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేయలేదు. జంపింగ్ జలానీలకే ఆర్థిక అవసరాలను తీర్చారు, జంపింగ్ జలానీలకే పదవులు ఇచ్చారు. వాళ్ళందరూ పోయి కూడా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర అధికారం లేదనగానే అధికారం ఉన్నటువంటి వాళ్ళ వెనకాలకి మళ్ళీ వెళ్ళిపోయారు. ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబం పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసిందని మీతో వచ్చారో, వాళ్ళు మాత్రమే మళ్ళీ మీ వెంట ఈ రోజు ఉన్నారు. రండి, పార్టీ ఆఫీసులకు రండి, జిల్లా పార్టీ ఆఫీసులకు ఒకసారి వచ్చి చూసుకోండి. ఆయా జిల్లా మేనేజర్లని లేదా జిల్లా అధ్యక్షులను అడిగి తెలుసుకోండి ఎవరు వస్తున్నారో ఈ రోజున పార్టీ కార్యక్రమం ఏదన్నా జరిగితే. అరే ఎంత కాలం అండి, ఎందుకండి ఈ సలహాదారులు మీకు? అతన్ని నేను కించపరచట్లా, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆళ్ళ సాయిదత్ గారు ఎవరో నాకు తెలియదు వాస్తవంగా. ఆయన ప్రతిభ ఉండొచ్చు, ఆయన దగ్గర ప్రజ్ఞ ఉండొచ్చు, ఆయన కించపరచాలనేది కాదు నా ఉద్దేశం. మీ విధానాలు మార్చుకోవాలనేది నా ఉద్దేశం. ఆయన్ని పెట్టారని మా జలసి ఏం కాదు ఇక్కడ. మళ్ళీ ఆ రకమైనటువంటి మెసేజ్ని మీరు తీసుకోకండి దయచేసి. మా ఉద్దేశం ఏంటంటే మీరు మారండి చాలు, మీరు ప్రజలతో మమేకం అవ్వండి చాలు. ఇప్పుడు బ్రహ్మాండంగా గాడిలో పడ్డారు, దీన్ని ఇంకాస్త పెంచండి. మరి విజయవాడ వరద బాధితుల పరామర్శ కోసం ఈ యొక్క పర్యటనని, విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆ రకంగా ముందుకు రండి. ప్రజలు మీకు పీట వేయటానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మీ దగ్గర ఆశిస్తుంది మీలో మార్పు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు.